వచ్చే రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, ఆల్రెడీ ఇది ఇంతకుముందుకు డ్రా చేసిందే. ఇది పైన ఉన్న లెవెల్, ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్గా నిన్న ఈడొక సప్లై ఉండే, ఇది ఈ సప్లై వరకు నేను కొంచెం బుల్లిష్గా ప్లాన్ చేసుకున్నా. బట్ స్టిల్ ఇక్కడ ఎలాంటిది ట్రిగ్గర్ కాలే, ఇక్కడ ప్రైస్ కూడా రాలేదు, డైరెక్ట్ జంప్ అయ్యి ఏదైతే సప్లై ఉండో ఇక్కడికే రిజెక్షన్ వచ్చింది. ఈడ నేను ఒక ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా, ఓకే ఫైన్. మళ్ళీ పైకి పోయినాక కూడా ఈడ నేను ప్లాన్ చేసిన, ఈడ ఫెయిల్ అయినా. యాక్చువల్గా ఈడ ఒక 2 స్టాప్ లాస్లు ఇచ్చిన, ఈడ 2 సార్లు ట్రై చేసి మళ్ళీ పైకి పోయినాక ఈ క్యాండిల్లో నేను ప్లాన్ చేసిన, ఈ క్యాండిల్లో చేసి కిందికి వచ్చినాక ఎగ్జిట్. ఇదే క్యాండిల్ ఎగ్జిట్. ఇది క్లియర్, ఫైన్. ఓకే, ఇవ్వాలి నిమ్మలంగా. ఏంటంటే రీఎంట్రీలు ఒక్కొక్కరు కాపాడుతాయి, రీజన్ ఇవ్వాలి నేను చేసిన దానికి రీఎంట్రీలు తీసుకున్నా కాబట్టి. ఓకే, అండ్ మళ్ళీ ఇప్పుడు ప్రైస్ ఇప్పుడు పైకి పోయింది అనుకో, ఈ రెండు నాకు ఇంపార్టెంట్. 56,693, 56,619. ఇప్పుడు ఈ ప్రైస్ ఒకవేళ పైకి పోయినా లేక జంప్ అయినా ఎట్టు పోయినా కూడా చాలామంది ఏం చేస్తారు, ఇది క్లోజింగ్ కదా, దీని మీద క్రాస్ కాగానే డైరెక్ట్గా ఆత్రంతో, అంటే కంట్రోల్ చేసుకున్న వాళ్ళు, వెయిట్ చేయని వాళ్ళు ఏం చేస్తారు, బై చేస్తుంటారు. బై చేసి ఇక్కడ పెద్ద క్యాండిల్ వస్తుంది జనరల్గా. ఎందుకంటే సప్లై పైన ఉన్నప్పుడు, డిమాండ్ కింద ఉన్నప్పుడు, డిమాండ్ దగ్గర రావాలంటే స్పీడ్గా పెద్ద క్యాండిల్ వస్తుంది, సప్లై దగ్గర రావాలంటే పెద్ద బుల్లిష్ క్యాండిల్ వస్తుంది అనమాట. ఇలాంటి పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలా బయింగ్ చెయ్యొద్దు అని. సో ఇక్కడ చాలామంది రిటైలర్స్ ట్రాప్ అవుతారు, ఈ బుల్లిష్ క్యాండిల్ చూసి చాలామంది బయ్యర్గా మారిపోతారు. వీళ్ళు ఎప్పుడైతే బయ్యర్గా మారుతారో బిగ్ ప్లేయర్ సిల్లర్గా మారిపోతాడు అనమాట. సో ఇదంతా ట్రాపే. ఓకే, సో ఈ రేంజ్లలో ఈ 2 లైన్లని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా. 56,619, 56,693 అనేది ఇక్కడ దేనికి రిజెక్షన్ వస్తే దాని నుండి ప్లాన్ చేసుకుంటా జనరల్గా. సో డిమాండ్ అయితే దూరం ఉంది, సో డిమాండ్ వరకు వెయిట్ చేస్తా, ఫైన్. లేదు ఇది ఈ క్లోజింగ్ రేంజ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ రేంజ్ కింద ప్రైస్ ఓపెన్ అయితే ఇది చిన్న సప్లై లాగా వర్కౌట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ నేను ఏం ప్లాన్ చేస్తా అని చెప్పట్లేదు జనరల్గా. ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఒక చిన్న సప్లై, ప్రైస్ జంప్ అయిపోయింది. ఈ సప్లై దగ్గరనే కొంచెం నేను అబ్జర్వ్ చేసి పెద్ద రేంజ్ డ్రా చేయొచ్చు, ఇదంతా డ్రా చేయొచ్చు. కాకపోతే అంత పెద్ద డ్రా చేస్తే యూజ్ ఉండదు కాబట్టి దీంట్లో ఎక్కడ చిన్న లెవెల్ అని చూసి ఇక్కడ చిన్న క్యాండిల్ని తీసుకొని ఇక్కడ డ్రా చేసిన. ఓకే, 56,155, 56,125 ఇది ఒక డిమాండ్. మధ్యలో ఉంది ప్రైస్ కాబట్టి సప్లైకి పోతే బేరిష్ ప్లాన్ చేయడం, డిమాండ్కి వస్తే బుల్లిష్ ప్లాన్ చేయడం, మా అంటే 1-2 ప్లాన్లు ఉంటాయి, అంతకుమించి ఏముంటుంది. ఇంకా ట్రేడింగ్కి లేదు ఆడ, క్లియర్ కదా, ఫైన్. నిఫ్టీ చూసుకుంటే ఇంట్లో కూడా పర్ఫెక్ట్ ప్లాన్ చేసిన, ఇది 25,235 చెప్పినా కదా, ఇది ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేసిన, దీని తర్వాత మళ్ళీ ఈడ ప్లాన్ చేసిన, ఈడ ఫెయిల్ అయింది. యాక్చువల్గా ఈడ ఫెయిల్ అయినాక మళ్ళీ ఈ క్యాండిల్లో నేను ప్లాన్ చేసిన. ఓకే, 2 బ్యాంక్ నిఫ్టీ ఒకేలా చేసిన, ఫైన్. సో ఇక్కడ ఒకటి గమనించాలి, ఇది ఒక చిన్న డిమాండ్, చిన్నదే, మళ్ళీ స్ట్రాంగ్ ఏం కాదు. ఒకవేళ ఈ డిమాండ్ ఈడ ఉంది కదా, ఈ డిమాండ్ మీదే ఉండి ఇది ఒకవేళ పైకి వస్తే, ఇంకా వస్తుందో రాదో తెలియదు, బట్ ఒకవేళ వస్తే ఇది చూడండి 25,235 ఇంపార్టెంట్ లెవెల్. ఇది ఇంతకుముందుకి ట్రై చేసినాక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ నాకు రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం ఇక్కడ నుండి మళ్ళీ నేను షార్ట్ చేసి కూర్చుంటాను. ఓకే, దీన్ని దేకను మళ్ళీ ఇక్కడ షార్ట్ చేస్తే ఇందాకనే ఉంటా అంటే మేబీ సగం క్వాంటిటీ తీసేస్తాను అనుకుంటా. ఇక్కడికి వెళ్ళి నేను ఇంకా కిందికి ఉంటా, కింద డిమాండ్ ఉంది కాబట్టి ఈ డిమాండ్ని నేను అంత సీరియస్ తీసుకొని ఆల్రెడీ టెస్టెడ్ 2-3 సార్లు కాబట్టి ఫైన్. ఓకే, ఇప్పుడు ఈడ నా ప్లాన్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ ఈడ కింద ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అంటే 5 మినిట్స్ కదా ఇది, ఓకే 15 మినిట్స్ క్యాండిల్ అట్లా క్లోజ్ అయింది అనుకో 25,015 కింద, అప్పుడు ఈ డిమాండ్ కాస్త సప్లై అయిపోతుంది. ఓకే, ఇది ఒక సప్లై అవుతుంది అనమాట నాకు. ఈ సప్లై నుండి ఈ డిమాండ్ వరకు కొంచెం స్పేస్ ఉంటుంది, వీటి మధ్యలో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు, వేరే ప్లాన్లు ఏం లేదు. నిన్ననే చెప్పిన జిగ్జాగ్ ఉంటుంది మార్కెట్ అని. జిగ్జాగ్ అంటే ఏంది, బుల్లిష్ బేరిష్, ఇదే కదా, అంతే, ఇంతకు మించి ఏం లేదు. అంటే నేను చెప్పిన దాని వెనుక కథ అర్థం చేసుకోండి, అంతేగాని బయింగ్ సెల్లింగ్ కాల్స్ అని ఇట్లాంటివి అనుకోకూరి, అలాంటివి నేను చెప్పలేను, కష్టమవుతుంది నాకు. జస్ట్ మీ అంతలో మీరు అర్థం చేసుకుంటే ప్రైస్ ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా కొన్ని రోజులైనా కొంత టైం అయినా కానీ మీకు అర్థమైపోతుంది, క్లియర్ కదా, ఫైన్. సెన్సెక్స్ కూడా డిమాండ్ దగ్గర ఒక చిన్న డిమాండ్ దగ్గర ఉంది, దీని కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే కింద స్పేస్ ఉంది కాబట్టి ఈ 81,318 వరకు ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్లో అనేది ప్లాన్ ఉంటుంది. లేదు మీదనే ఓపెన్ అయ్యి మీదనే క్లోజ్ అయిన సస్టైన్ ఏంటంటే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రైస్ ఎక్కడ నుండి ఫాల్ అయింది, ఈ నుండి ఫాల్ అయింది, ఇది ఒక సప్లై, మళ్ళీ ఇక్కడ పైకి పోయి ఈడికెళ్ళి ఫాల్ అయింది, ఇది ఇంకో సప్లై. ఈ 2 జనరల్గా ఇక్కడ ప్రైస్ ఏమైతే చూపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ మీదికి పోతే నేను ఇక్కడ వరకే నేను బుల్లించుకుంటాను అనమాట. ఇక్కడ నుండి సెల్ చేస్తానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సప్లైలు అనలేను నేను, బట్ ఇక్కడ వరకు నేను బుల్లించుకుంటే అంతకుమించి ప్లాన్ చేయలేను. ఒకవేళ దీని కింద ఓపెన్ అయిందంటే ఇది సప్లై టెస్ట్ చేసి కిందకు వస్తుంది. ఎందుకు, ఇది యాక్చువల్లీ డిమాండ్ ఇప్పుడు,
కానీ దీని కింద ప్రైస్ క్లోజ్ అయింది ఒక క్యాండిల్ అన్నా అంటే ఇది సప్లై అయిపోతుంది. ఇక్కడ నుండి మళ్ళీ కింద డిమాండ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ ఏరియా, స్పేస్ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ క్రూడ్ ఆయిల్ ఇక్కడ చూడండి, మనం పెట్టిన సప్లై బాగానే అంటే రేంజ్ డ్రా చేసుకున్నాం ఈ 3. ఇది కూడా చాలా డిమాండ్ అయింది మనది. ఈ డిమాండ్ దగ్గర చాలాసేపు హోల్డ్ చేసింది, బట్ పైకి బ్రేక్ అవుతుంది అనుకున్నా కింద బ్రేక్ అయింది. ఫైన్, ఇది ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. ఇదేమన్నా బై చేసి ఎస్ఎల్ పెట్టినా అది లాస్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడ చిన్నగానే ఉంది, ఈ ఏరియా నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి 5718, 5741, ఇది ఒక సప్లై అనమాట. ఇప్పుడు ప్రైస్ ఇడికి పోతే ఇక్కడ సప్లై దగ్గర నేను కొంచెం బేరిష్గా ఉంటాను. ఎక్కడి వరకు అంటే చూడండి, ఇది డిమాండ్ ఉంది కింద, ఈ డిమాండ్ వరకు ఎగ్జాక్ట్గా ఉండను, ఈ లో టెస్ట్ చేసేంత వరకు ఉంటా, ఎందుకంటే సెల్లింగ్ ప్లాన్ కాబట్టి. మళ్ళీ ఈ టెస్ట్ చేసేసినాక ఎగ్జిట్ అయిపోతా కదా. జనరల్గా ఇక్కడ నా ప్లాను మళ్ళీ డిమాండ్ అనేది రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి స్పేస్ ఉంది పైకి. ఈ రేంజ్లోని నా 2 ప్లాన్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ వస్తే, రాకపోతే నేను కూడా ఏం చేయలేను. ఆడ ట్రేడ్ అనేది ఏముండదు కాబట్టి ప్లాన్ ఏముండదు, కామ్గా కూర్చోవడం తప్ప. క్లియర్. న్యాచురల్ గ్యాస్ సప్లైలు ఏవైతే డిమాండ్ ఉండదో అది బ్రేక్ అయ్యి కిందకు వచ్చిన ప్రైస్. ఇప్పుడు ఇది సప్లై, ఇది పర్ఫెక్ట్ రిజెక్షన్. ఇక్కడ నేను ఇంకా ప్లాన్ చేయలేదు, నేను ఇక్కడ వీడియో చేస్తున్నా కాబట్టి ఇక్కడ నుండి నేను కొంచెం బేరిష్కుంటా 300.5 వరకు. ఇది స్పేస్ ఉంది, స్పేస్ వరకు ఇది ప్లాన్ ఉంటుంది. ఇక్కడ ఫెయిల్ అయింది అనుకో మీదికి పోయి నో ప్రాబ్లం, ఎస్ఎల్ ఇచ్చేస్తా. అంతకు మించి నేను రిస్కే తీసుకోను. ఓకే, ఇంతకు మించి ఏం లేదు. మళ్ళీ ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యి ఇట్లా ఎట్టన్నా పోయి ఈడికి వచ్చింది అనుకో, ఈడికి వచ్చినప్పుడు చూసినా అంటే నేను ఖచ్చితంగా ఈడ కూడా బయింగ్ ప్లాన్ చేస్తా. మొత్తం ఇంతగా టార్గెట్ పెట్టా, ఎందుకంటే మార్కెట్ బేరిష్ ఉంది కాబట్టి చిన్న టార్గెట్ కొంచెం మూమెంట్ అవడానికి తీసేస్తా. కానీ ఇది కంప్లీట్ బేరిష్ ఉంది కాబట్టి రిట్రేస్ అయింది ఇది. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఏరియా అయితే నా వ్యూ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. క్లియర్ కదా. ఫైన్. సిల్వర్ మైక్రోలో డిమాండ్ ఇది నిన్న డ్రా చేసింది. నిన్న అంటే ఇది మిస్ అయింది అని చెప్పుకున్నాం కదా, అది చూడండి ఇక్కడ చూసిరా. అట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తుంటుందిగా. ఇంపార్టెంట్ లెవెల్ కాకపోతే ఇంత షార్ప్ ఫాల్ అవుతున్న మార్కెట్లో ఎట్లా ఎగురుతుంది? ఎందుకు ఎగురుతుంది అంటే ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ ఏరియా. ఈడికెళ్ళే ఇంత మీదికి పోయింది, ఇది స్టెప్ తీసుకొని మళ్ళీ మీదికి పోయింది. ఇది ఎప్పుడైతే నేను ఇట్లా పైకి పోయి కిందికి వచ్చేస్తుంది లెక్క ప్రకారం, కానీ కిందికి రాకుండా మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకొని పైకి పోయింది. ఈ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట నాకు. ఓకే, ఇది ఇంతకు చాలాసార్లు డిస్కస్ చేసినా కానీ మీరే అర్థం చేసుకోరు. అది నేను ఏదో చెప్తున్నా, జస్ట్ లెవెల్సే చూస్తారేమో నాకు తెలిసి, బట్ అర్థం చేసుకొని చెప్పేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ లైన్స్ పెట్టుడు కాదు. క్లియర్. ఒకవేళ ఇది చూడండి, ఇది చిన్న సప్లై, ఇది ఈడ సప్లై ఉంది అనుకున్నాక ఇది మీద క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ సప్లై ఫెయిల్. ఇంకా అంటే ఇంకా సప్లై లేదు, ఇది డిమాండ్ అయిపోయిందా. ఈ డిమాండ్ నుండి నాకు స్పేస్ సప్లై వరకు, ఏది పైన ఉన్న సప్లై 1,09,080 ఇక్కడ వరకు నేను కొంచెం బుల్లిష్గా ఉంటా. ఇది ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, ఎస్ఎల్ ఇచ్చేస్తా. కానీ మళ్ళీ సప్లైకి పోతే మళ్ళీ బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా. నాకు డిమాండ్ అండ్ సప్లైలు చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. క్లియర్ కదా. ఫైన్. సో ఇలా క్రిప్టో గురించి ఏం మాట్లాడలేను, ఆల్రెడీ వీడియో లేట్ అయింది, బయటికి పోయి ఉండే కొంచెం. నేను క్రిప్టోది ఏదైతే వేరే ఛానల్ ఉందో దాంట్లో కూడా చేయాలనుకుంటున్నా, చెప్పినాక మీకు. సో అప్పటి వరకు దాంట్లో చేసేంత వరకు అయితే దీంట్లోనే నేను మ్యాక్సిమం అయితే రెగ్యులర్ క్రిప్టో గురించి చిన్న డిమాండ్లు సప్లైల గురించి మాట్లాడుదాం. అండ్ ఏమైనా ఇంపార్టెంట్ ఏరియాలు లెవెల్స్ ఉంటే మాత్రమే ఆ క్రిప్టో ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ అనేది, దాని గురించి డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైపోయిందా మీకు సప్లై డిమాండ్ల గురించి? అయితే ఒకసారి మార్కెట్లో మనకి ఏమైపోతుంది, బేరిష్ క్యాండిల్ వస్తుంది. ఇట్లా బేరిష్ క్యాండిల్ వచ్చి ఇట్లా కింద విక్కుంటుంది. ఫస్ట్ క్యాండిల్ అనమాట. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు బుల్లిష్ క్యాండిల్ వస్తుంది, ఇట్లుంటుంది. కింద విక్స్ ఉండవు అనమాట. అంటే బుల్లిష్ క్యాండిల్కు కింద విక్ ఉండదు, బేరిష్ క్యాండిల్ పైన విక్ ఉండదు. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయం చెప్పండి. క్లియర్. అండ్ నిన్న అడిగింది మార్కెట్లో ట్రాప్స్ గురించి. ట్రాప్స్ అంటే సింపుల్గా చాలా తక్కువ మంది చెప్పారు ఆన్సర్, ఎందుకంటే ట్రాప్ల గురించి తెలియదు. ట్రాప్ల గురించి తెలియాలి అంటే అదొక సముద్రం లెక్క ఉంటుంది. ఆ సముద్రం గురించి తెలియాలి అంటే మాత్రం జీసీలోనే జాయిన్ అవ్వాలి. దానికి మీరు ఎలాంటి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో దాని త్రూగానే జాయిన్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం టైం పట్టినా ఏం పట్టినా కూడా మనకి ఇప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి కాబట్టి తర్వాత జాయినింగ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకే అడుగుతున్నా. ఫైన్. సో దీని గురించి పక్కన పడేస్తే ఇప్పుడు అడిగిన క్యాండిల్స్ గురించి తెలుసుగా మీకు. ఓపెన్ అయినప్పుడు విక్ క్రియేట్ చేయదు కొన్ని క్యాండిల్స్కి, అది 15 minutes టైం ఫ్రేమ్లలో జనరల్గా. సో వాటికి క్రియేట్ చేయకపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే క్యాండిల్ చూసి మీరేం అర్థం చేసుకుంటారు అనేది చెప్పండి. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.